నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ముగ్గురిని లష్కరే తయ్యబాకు చెందిన సులేమాన్ ఉరఫ్ ఫైజల్, అఫ్ఘాన్, జిబ్రాన్ అని గుర్తించినట్టు ప్రకటించారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై జరుగుతున్న చర్చలో పాల్గొన్న ఆయన అమాయక పౌరులపై దాడులు చేస్తే ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని తేల్చి చెప్పారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను చంపడం దారుణమన్న అమిత్ షా పహల్గాం దాడిని దేశంపై దాడిగానే పరిగణిస్తున్నామని చెప్పారు. దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలు గమనించి కాంగ్రెస్ నేతలు మాట్లాడాలని ఆయన సూచించారు. ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారనేందుకు ఆధారాలున్నాయా అని చిదంబరం ప్రశ్నించడాన్ని అమిత్ షా తప్పుపట్టారు. పాక్ మద్దతుగా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం తగదని హితవు పలికారు. ముష్కరులు పాక్ నుంచి వచ్చారనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. పాకిస్తాన్లో తయారైన ధ్రువపత్రాలు, చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా వివరించారు. ఆంధ్రప్రదేశ్లో గత జగన్ ప్రభుత్వం 3 ఏళ్ల పాటు ఫసల్ బీమా యోజన కింద రాష్ట్ర ప్రభుత్వ వాటాను చెల్లించలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫలితంగా అక్కడి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఫసల్ బీమా యోజన అమలుపై లోక్సభలో రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనివాలా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. జగన్ హయాంలో 3 ఏళ్ల పాటు రైతులకు ఫసల్ బీమా యోజన డబ్బు ఇవ్వలేదన్నారు. ఇకపై అలా చేస్తే 12% వడ్డీ సహా చెల్లించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని చౌహాన్ వివరించారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్ సిద్ధంగా ఉందని ఆ దేశ మంత్రి టాన్ సీ లెంగ్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి సహకారం లేకే సింగపూర్ కన్సార్షియం అమరావతి ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఫుడ్ ఎంపైర్, ఎవర్ వోల్ట్ లాంటి సింగపూర్ కంపెనీలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు ఎదురుచూస్తున్నాయన్నారు. పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో సాంకేతికత అందించడంతో పాటు ప్రపంచ బ్యాంకు లాంటి భాగస్వాములతో కలిసి ఏపీ అభివృద్ధి ప్రణాళికల్లో కలిసి పనిచేస్తామన్నారు. సింగపూర్ మంత్రి ప్రకటనకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సింగపూర్ పర్యటనలో 3వ రోజు పలు సంస్థల ప్రతినిధులతో సీఎం చర్చలు జరిపారు. ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకనవల్లిని కోరారు. ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్జీ జాన్ లిన్ విలిన్తో సమావేశమై ఏపీలో ఎయిర్పోర్ట్ల నిర్మాణం, అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. రైతులకు విలువ ఆధారిత మార్కెట్లను కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్లో సహకరించాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు విల్మర్ టెక్నాలజీ సానుకూలంగా స్పందించింది. ఏపీలో పెట్టుబడి అవకాశాలపై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న చంద్రబాబు డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి 2 సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్లో 3వ రోజు పర్యటనలో మంత్రి నారా లోకేష్ గూగుల్, మురాటా, క్యారియర్, ఎస్టీ టెలిమీడియా సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన పాలసీలు, కల్పిస్తున్న రాయితీలు, అందుబాటులో ఉన్న వనరులను వివరించారు. మొదట టెజారాక్ట్ ప్రతినిధి తేజధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఏపీ ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. గూగుల్ తన సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్నందున విశాఖలోని డేటా సెంటర్ క్యాంపస్లో చిప్ డిజైనింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రెన్స్ను కోరారు. ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బ్రెన్స్ చెప్పారు. అమరావతి, విశాఖ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో క్యారియర్, హెచ్విఏసీ వ్యవస్థలను అమలు చేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని క్యారియర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ భాటియాను లోకేష్ కోరారు. ఈ ప్రతిపాదనపై సహచర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భాటియా బదులిచ్చారు. ఏపీలో మురాటా ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ఎండీ హీరోయికి నివాను లోకేష్ కోరగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. విశాఖలో ఎస్టీ టెలిమీడియా గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ఇండియా హెడ్ రీతు మెహ్లాతాకు లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఉన్నత స్థాయి బృందం దృష్టికి తీసుకెళ్తామని రీతు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినిగా ఉన్న నాగార్జున సాగర్ 18 ఏళ్ల తర్వాత జూలై నెలలోనే నిండుకుండలా మారింది. ఫలితంగా తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నతాధికారులతో కలిసి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఎత్తారు. మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 305.8 టీఎంసీలకు చేరింది. నీటిని విడుదల చేస్తున్నందున దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సాగర్ గేట్లు ఎత్తడం సంతోషంగా ఉందన్న మంత్రి ఉత్తమ్ సాగర్ కాలువల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అటు శ్రీశైలం జలాశయానికి జూరాల సుంకేసుల ప్రాజెక్టు నుంచి 2,79,000 క్యూసెక్లు చేరుతోంది. అవుట్ఫ్లో 2,75,000 క్యూసెక్లు ఉంది. 7 స్పిల్వే గేట్ల ద్వారా 1,90,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,397 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.78 టీఎంసీలుగా కొనసాగుతోంది. 18 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ గేట్లను జులై నెలలోనే ఎత్తడం చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు సహా ప్రకృతి కూడా అందిస్తున్న సహకారానికి నిదర్శనమని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి నాగార్జున సాగర్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటిస్తే గతేడాది పంటలకు పుష్కలంగా నీరందించామని తెలిపారు. వరద నీటిని వృధాగా సముద్రంలోకి వదలకుండా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ మండిలో కురిసిన కుంభవృష్టికి 3 ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గల్లంతయ్యారు. కొన్ని గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన వేళ మెరుపు వరదలు సంభవించాయి. ఈ వరదలకు పలు నివాసాలు దెబ్బతిన్నాయి. 20కి పైగా కార్లు బురదలో కూరుకుపోయాయి. మండిలోని జైల్ రోడ్, సైనీ మొహల్లా, జోనల్ ఆసుపత్రి ప్రాంతాల్లో ఆస్తి నష్టం తీవ్రంగా ఉంది. నాలాల్లో చెత్త పోరుకుపోయి వరద రోడ్లపైకి చేరింది. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, హోంగార్డులు సహాయక చర్యలు చేపట్టారు. వరదలో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించారు. కొండ చర్యలు విరిగిపడడం సహా రహదారులు మూసివేసినందున స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. చండీగఢ్, మనాలి జాతీయ రహదారిలో కొంత భాగం కొట్టుకుపోగా రాకపోకలు నిలిపివేశారు. బియాస్, దాని ఉపనదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నందున కాంగ్రా, మండి, కుల్లు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించగా అధికారులు ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కలిసి అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ను రేపు నింగిలోకి పంపనున్నారు. నిసార్ ద్వారా డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపేచర్ రాడర్తో భూమిని పరిశీలించడం ఇదే తొలిసారి అవుతుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. 2,392 కిలోల బరువుండే నిసార్ ఉపగ్రహంలో నాసాకు చెందిన ఎల్ బ్యాండ్, ఇస్రోకి చెందిన ఎస్ బ్యాండ్ ఉంటాయి. ఈ 2 బ్యాండ్లు నాసాకు చెందిన 12M మెష్ రిఫ్లెక్టర్ యాంటెనాను ఉపయోగించుకొని పనిచేస్తాయని ఆయన చెప్పారు. ఈ ఉపగ్రహం భూమిని 242 కిలోమీటర్ల పరిధిలో హై స్పేషియల్ రిజల్యూషన్తో స్వీప్ సాట్ టెక్నాలజీని వినియోగించుకొని పరిశీలిస్తుందని నారాయణన్ వివరించారు. నిసార్ను రేపు శ్రీహరికోట నుంచి GSLV F-16 రాకెట్ ద్వారా పంపనున్నారు. 740 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిర్దేశిత కక్షలోకి ప్రవేశించనున్న ఈ ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటలు భూమి ఫోటోలు తీస్తుందని నారాయణన్ వెల్లడించారు. ఈ చిత్రాల ద్వారా కొండ చర్యలు విరిగిపడే ముప్పు గుర్తించవచ్చని చెప్పారు. వాతావరణ మార్పులను విశ్లేషించేందుకు నిసార్ ఉపకరిస్తుందన్నారు. ఈ ఉపగ్రహం భారత్, అమెరికా సహా యావత్తు ప్రపంచానికి ఉపకరిస్తుందన్నారు. యూజర్ ఎవల్యూషన్ ట్రయల్స్లో భాగంగా ప్రళయ్ క్షిపణి విజయవంతంగా పరీక్షించామని DRDO తెలిపింది. ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపంలో నిన్న, ఇవాళ పరీక్షలు చేపట్టినట్టు పేర్కొంది. క్షిపణి సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఈ పరీక్షలు చేపట్టామని వివరించింది. అత్యంత ఖచ్చితత్వంతో క్షిపణి లక్ష్యాలను ఛేదించిందని DRDO తెలిపింది. 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే ప్రళయ్ 350 నుంచి 700 కిలోల బరువైన వార్ హెడ్లను మోసుకెళ్లగలదని DRDO తెలిపింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో స్థానికులకే కాంగ్రెస్ టికెట్ వస్తుందని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూబ్లీ హిల్స్లో పార్టీ నేతలతో కలిసి పర్యటించిన మంత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే అభ్యర్థులపై సర్వే జరుగుతోందన్న మంత్రి ఎవరు మెరుగ్గా ఉంటే వారికే టికెట్ లభిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, STPలు, పార్కులు నిర్మిస్తున్నట్లు వివరించారు. 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆగస్టు 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్లో 72 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఎక్కడికక్కడే దీక్ష చేస్తామని చెప్పారు. ఆర్డినెన్స్ విషయంలో ఆలస్యం చేసే అధికారం గవర్నర్కు లేదన్న కవిత, తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. బిల్లును రాష్ట్రపతి తిరస్కరించినా అసెంబ్లీ కౌన్సిల్లో మళ్లీ ఆమోదించుకోవచ్చని, అప్పుడు గవర్నర్ రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఢిల్లీలో తాము ధర్నా చేస్తాం, మీరు రండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడంపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీఎం అధికారికంగా లేఖ రాసి అందరినీ ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల బదిలీని హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీ నిలిపివేసింది. ఈ మేరకు జగన్ దాఖలు చేసిన పిటిషన్ను ఎన్సీఎల్టీ అనుమతించింది. సరస్వతి పవర్లో తనకు, తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేర్లపై ఉన్న షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, జనార్దన్ రెడ్డిపై జగన్ పిటిషన్ వేశారు. సరస్వతి పవర్లో జగన్కు చెందిన సండూర్ పవర్ భారతి డైరెక్టర్గా ఉన్న క్లాసిక్ రియాలిటీకి చెందిన వాటాలను 2021 జూన్ 2న షర్మిల తరపున విజయమ్మ బదలాయించుకున్నట్లు జగన్ తరపు న్యాయవాదులు తెలిపారు. తనకు తెలియకుండా షేర్ల బదిలీ చేసుకోవడం కంపెనీ చట్టానికి విరుద్ధమని వాదించారు. ముందస్తు ఒప్పందం ప్రకారమే షేర్లు బదిలీ జరిగిందని షర్మిల, విజయమ్మ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ఎన్సీఎల్టీ జగన్ వేసిన పిటిషన్ను అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అమెరికా న్యూయార్క్ సిటీ ఆఫీస్ టవర్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 4 మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అందరినీ కాల్చిన తర్వాత దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చి 3.5 ఏళ్ల నుంచి పోలీసు అధికారిగా పనిచేస్తున్న దిదారుల్ ఇస్లాం ఉన్నట్టు న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెసికా చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్కు చెందిన షేన్ తమూరాగా గుర్తించారు. అతడికి మానసిక ఆరోగ్యం బాగాలేదని తెలుస్తోందని పోలీసు కమిషనర్ తెలిపారు. ఎందుకు కాల్పులు జరిపాడో తెలియలేదని అన్నారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ చెప్పారు. సీసీటీవీలో నమోదైన దృశ్యాల ప్రకారం BMW కారులో వచ్చిన దుండగుడు M4 రైఫిల్తో భవనంలోకి ప్రవేశించి తొలుత పోలీసు అధికారిని కాల్చి చంపాడు. తర్వాత మహిళపై కాల్పులు జరిపాడు. ఎలివేటర్పై నుంచి వెళ్తూ సెక్యూరిటీ గార్డును, మరో వ్యక్తిని కాల్చాడు. 33వ అంతస్తుకు చేరుకొని అక్కడ ఒకరిని చంపాడు. తర్వాత కిందకు వచ్చి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళ నర్సు నిమిషప్రియ మరణ శిక్షను యెమెన్లోని హూతీ ప్రభుత్వం రద్దు చేసిన వార్తలు అవాస్తవమని భారత విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. నిమిషప్రియకు సంబంధించి కొందరు వ్యక్తులు చేసిన ప్రకటనపై జరుగుతున్న ప్రచారం సరైనది కాదని వివరించాయి. ఆ ప్రచారం ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించడం లేదని వెల్లడించాయి. నిమిషప్రియ మరణ శిక్షను యెమెన్ సర్కార్ పూర్తిగా రద్దు చేసినట్లు అబూబకర్ ముస్లియార్ కార్యాలయం గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.